ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం రీసెంట్ గా గౌతమి చౌదరి గారు హియా మండి, హియా తెలుగు కిచెన్, హియా కాఫీ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాయి, కొత్త బ్రాంచెస్ కూడా రాబోతున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలని చౌదరి గారు అంటే తెలుసుకుందానండి. గౌతమి గారు నమస్కారం. నమస్తే మ్యామ్. సో హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రియలీ యాక్చువల్లీ విమెన్ ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడిపించడం అని అంటే అది మామూలు విషయం కాదు. నేను చాలా మంది అనేది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ప్రాఫిటబుల్ అనేది నేను విన్నాను. మరి మీరు ఎందుకు వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? మ్యామ్ యాక్చువల్లీ బిజినెస్ అనేది ప్రతిదీ ప్రాఫిటబుల్ మ్యామ్. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇట్స్ జస్ట్ మనం ఎలా చేస్తాం అనేది మ్యాటర్స్. ఆ బిజినెస్ పుట్టదు ఇఫ్ ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్. చేయలేని వాళ్ళు అది ప్రాఫిటబుల్ కాదంటారు. అంటే నేనని కాదు, ఇప్పుడు నేను కొన్ని చేయలేకపోవచ్చు కొన్ని ఫీల్డ్స్ లో, చేయగలిగిన వాళ్ళేమో అది ప్రాఫిటబుల్ అంటారు అంతే మ్యామ్. ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే మ్యామ్ అది బేసిక్ నీడ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో దట్స్ ఎవర్ గ్రీన్. మనిషి అవసరాలు ఏవైతే ఉన్నాయో తిండి, బట్ట, నీరు, షెల్టర్, ఇవి ఏవైతే మనిషి అవసరాలు ఉన్నాయో అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే చెప్పొచ్చు కరెక్ట్ గా చెప్పాలంటే. అండ్ ఇది సర్వీస్ ఓరియంటెడ్ కదండి మ్యామ్. అది ప్రాఫిట్స్ కోసం అని కాకుండా విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు లేడీస్, అసలు ఫుడ్ ఇండస్ట్రీ లేడీస్ అనేది అది ఇన్బిల్ట్. అది నిజం. నాగశౌర్య మదర్ తీసుకోండి, వారి మదర్ కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను. యాక్చువల్లీ మీరేమో ఒక ఎయిమ్ పెట్టుకున్నారు కదా, అక్కడేమో బాధ్యతలన్నీ తీరిపోయి కొత్త ఎయిమ్స్ పెట్టుకుని ఇంకా ఏదో అచీవ్ చేయాలన్న పాయింట్ లో తను. బట్ విమెన్ ఆర్ రియల్లీ సో క్రియేటివ్. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా విమెన్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి టేస్ట్లు నచ్చుతాయి, ఇంట్లో ఎవరెవరికి ఎలా నచ్చుతాయి, ప్రతిదీ ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. ఒకళ్ళ గురించి ఆలోచించేది ఒక 100 మంది గురించి ఆలోచిస్తాం బిజినెస్ లో. అదొకటే డిఫరెన్స్ మ్యామ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. విమెన్ ఆర్ మేడ్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వాట్ ఐ బిలీవ్. ట్రూ. కానీ పేరు చాలా డిఫరెంట్ గా పెట్టారు, హియా. ఎలా ఉందంటే జాతిరత్నాల్లో ఆయన డైరెక్టర్ అరిచినట్టుంది ఏమన్నట్టు. యాక్చువల్లీ హియా ప్రొనౌన్సియేషన్ కూడా మ్యామ్ దానికి ఒక యూనిక్నెస్ ఉంది. ఓకే, అది పొట్ట నుంచి రావాలి. అవును అవును, హియా అని. అది స్ట్రెంగ్త్. ఈవెన్ మనం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా డల్ గా ఉన్నప్పుడైనా లేకపోతే వెళ్ళి గట్టిగా హియా నడిచిన ఒక ఫీల్ వస్తుంది. హియా ఇస్ ఎ క్రియేటెడ్ వర్డ్. ట్రూ. దానికి ఒక మీనింగ్ లేదు. సో అందుకని అది పెట్టారు. అండ్ మీ బాబు కూడా అదే ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాడు, నేను వీడియోలో చూసాను. యాక్చువల్ గా ఫైటింగ్ చేసేటప్పుడు హియా హియా అంటాడు. ఎంత ఏజ్ అండి ఇప్పుడు? ఇప్పుడు 2 years మ్యామ్. అవునా, వెరీ స్మాల్. ముందుంది మనకు ముసలి పండుగ. ఏమో మ్యామ్, లైక్ పిల్లలు ప్రెసెంట్ జనరేషన్ ఇస్ టూ ఫాస్ట్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. అవును. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఎస్పెషల్లీ మీ రెస్టారెంట్ లో ఎవరి యూనిక్నెస్ వాళ్ళది ఉంటుంది కదా యాక్చువల్లీ. అంటే స్పెషలైజ్డ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. స్పెషల్ డిష్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? మనది జ్యూసీ మటన్ బాగా ఫేమస్ మ్యామ్. అవునా? బాగా క్రేజ్ ఎక్కువ ఆ డిష్ కి. ఓకే. అది కస్టమర్స్ త్రూ తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇంకా. అది మనది లిమిటెడ్ మెనూ యాక్చువల్లీ. ఇప్పుడు మేము ఈ మధ్య గోంగూర మటన్ మండి ఒకటి లాంచ్ చేసాం. ఓకే. గుత్తొంకాయ మండికి అయితే ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే. వెజిటేరియన్ లవర్స్ మన దగ్గర వెజ్ నాన్ వెజ్ సెపరేట్ గా కుక్ చేస్తాం. మన సెంటిమెంట్స్ ని బాగా రెస్పెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా నాన్ వెజ్ తినని డే ఉంటే ఆ రోజు నాన్ వెజ్ పెట్టిన ప్లేట్ లో కూడా తినలేం. సో బాగా రెస్పెక్ట్ చేసి ఇంకా ప్లేట్స్ కూడా సెపరేట్ గా పెడతాం. గుత్తొంకాయ మండి అనేది వెజిటేరియన్స్ కి చాలా ఫేవరెట్ మా దగ్గర. ఓకే. ఇంకా నాన్ వెజ్ లో ఈ మధ్య మేము ఒక స్పెషల్ డిష్ లాంచ్ అయిపోతున్నాం త్వరలో. అది కూడా చెప్పకూడదా? అంటే దాని పర్మిషన్ తీసుకుంటున్నాం మ్యామ్. పర్మిషన్ తీసుకోగానే ఇట్స్ అన్ ఆల్కహాల్ మిక్స్డ్, లైక్ అది గ్లోబల్ డిష్ అన్నమాట. రైట్ రైట్. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందులో ఆల్కహాల్ ఏ ఉండదు, జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ పర్మిషన్. ఓకే. ఇప్పటి వరకు అయితే అది క్రియేట్ చేయలే ఎవరు, అది మా ఓన్ క్రియేషన్. రైట్. అండ్ అదిరిపోయింది. నాకైతే అదే ఫేవరెట్. ట్రై చేస్తూ ఉంటాం కదా. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్రాంచెస్ అయ్యాయి? ఇంకా కొత్తగా ఎక్కడెక్కడ పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మాదాపూర్ డిసెంబర్ లోనే స్టార్ట్ చేసాం మ్యామ్. మేము స్టార్ట్ చేసిన వెంటనే వైజాగ్ వెంటనే లాక్ అయిపోయింది. అది ఓపెన్ అయింది రీసెంట్ గా, కాజల్ అగర్వాల్ గారి చేతుల మీద ఓపెన్ అయింది.
అండ్ నెక్స్ట్ కేపీహెచ్బి ఆల్రెడీ వర్క్ అయిపోయింది. మాక్సిమం 1 వీక్ అలా మేము కేపీహెచ్బి లాంచ్ చేసేస్తున్నాం. అంటే ఫ్రాంచైజీ ఎవరికైనా ఇస్తున్నారా? ఫ్రాంచైజే మ్యామ్. అవునా? ఇట్స్ ఫ్రాంచైజ్ ఓన్ ఫ్రాంచైజ్ రన్ మోడల్. సో ఇది తర్వాత అమీర్పేట్ ఒకటి లాక్ అయిపోయింది అండ్ గుంటూరు జరుగుతుంది వర్క్. సో ఇంకా నాకు ఎంక్వైరీస్ అండ్ అడుగుతున్నారు, కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ 1 step at a time. కరెక్ట్. ఫోకస్ మిస్ అవ్వద్దు. అండ్ ఇవి మ్యాసివ్ థీమ్స్ పెడుతున్నాం. హియాలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే ఈ ప్రీమియం ప్లేసెస్లో ఎలాంటి అంబియన్స్ అయితే ఇస్తారో అది తక్కువ ప్రైస్లో కావాలి. ఎప్పుడు కూడా ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్ అయినా ఇప్పుడైనా ఎవ్రీథింగ్ అసలు కస్టమర్కి ఏం కావాలి. ఐ థింక్ రతన్ టాటా గారి కోట్ చెప్పిన వర్డ్ అనుకుంటా ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బిజినెస్ అనేది ఎక్కడ పుట్టాలంటే నీడ్ దగ్గర పుట్టాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆడియన్స్ నీడ్, ఇప్పుడు వాళ్ళ నీడ్ ఏంటి. సో ఒక మంచి అంబియన్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అంటే పర్ హెడ్ ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ 800 రూపీస్ మినిమం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మా మాదాపూర్ థీమ్ చూస్తే ఇట్స్ అ మ్యాసివ్ థీమ్. ఇప్పుడు అసలు డైనో మండి కేపీహెచ్బి అనేది ఫర్ షూర్ నాకు తెలిసి ఇండియాలో అంతకంటే బిగ్గెస్ట్ థీమ్ లేదు. మిడిల్ క్లాస్ టార్గెట్ లో చాలా ఖర్చు పెట్టాం. మ్యాసివ్ థీమ్ అది. మెకానికల్ డైనో ఉంటుంది దాంట్లో, 7 feet డైనో. ఇప్పుడు యాజ్ ఎ మదర్ కూడా నాకు కిడ్నీ తీసుకొని వెళ్తే తను ఎంజాయ్ చేస్తేనే నాకు ఫ్రీ టైం ఉంటుంది. తనని అక్కడ నేను చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తను తిరగడు అంటే ఇప్పుడు తను ఉంటే నాకు ఇటు ఖచ్చితంగా డైనో దగ్గరికి వెళ్ళి నించుంటాడు. సో నేను కాసేపు తినొచ్చు ప్రశాంతంగా. ఈ సైకాలజీలో నాకు అది చాలా నీడ్ అనిపించింది మ్యామ్. అది ఒక గ్యాప్. కరెక్ట్. చాలా బెస్ట్ థీమ్స్ కావాలి మిడిల్ క్లాస్ రేంజ్ లో. అవైతే ఇండియాలో ఎప్పటిదాకా లేవు. హియా ఇస్ ద ఫస్ట్ బ్రాండ్ టు ఇంట్రడ్యూస్ థియేట్రికల్ డైనింగ్ కూడా ఏషియాలో. థియేట్రికల్ డైనింగ్ అంటే ఏంటంటే జస్ట్ థీమ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం అక్కడ. ఇప్పుడు మన మాదాపూర్లో ఎలా ఉంటుందంటే లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా అక్కడ కూర్చుంటే మనం ఏదో ఐరాక్ వెళ్ళినట్టు. నాతో చాలా మంది అన్నారు, నా పర్సనల్ ఫ్రెండ్సే, కూర్చున్నప్పుడు ఏంటి కొంచెం భయం ఆ ఫీలింగ్ వస్తుంది ఎంట్రన్స్ లో, ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం, అది క్రియేట్ చేయాలనుకుని సక్సెస్ అయ్యాం. అది హ్యాపీనెస్. అండ్ ఈ థీమ్ ఇంటీరియర్ ప్లాన్ అంతా నేనే చేస్తున్నాను. లైక్ ఈ ఐడియా ఇంటీరియర్ ఎలా ఉండాలి ఏంటి అనేది మెయిన్ నా ఫోకస్ అంతా కిడ్స్, ఫ్యామిలీస్, వాళ్ళకి ఎలా నచ్చుతుంది, వాళ్ళకి ఎలా ఉండాలి. ఇప్పుడు అది గ్యాప్, డేట్ కి తీసుకెళ్తానుకో లేకపోతే దానికి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేసాయి. బట్ ఫ్యామిలీస్ వెళ్ళి తక్కువ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయడానికి హియా విల్ టేక్ ఎఫర్ట్స్. ఇంకా అమీర్పేట్లో వచ్చే థీమ్ ఇప్పుడు మాదాపూర్ కంటే కేపీహెచ్బి థీమ్ చూసాక నాకు అయ్యో మాదాపూర్ తక్కువైపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అయితే అన్ని థీమ్స్ ఒకటి కాదైతే? కాదు. ఓకే, కాదు, ఇట్స్ ఎ మల్టిపుల్ థీమ్. కేపీహెచ్బిలో డైనోసార్ థీమ్. ఆ డైనో మాట్లాడుతుంది, అరుస్తుంది, కదులుతుంది అండ్ అది 7 అడుగులు ఎత్తు ఉంటుంది. చాలా, మీరు కంపల్సరీ ప్లీజ్ విజిట్ చేసి చూడండి. అది మేము చేపించాం మ్యామ్ సెపరేట్ గా. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ వన్. మేము చేపించాం సెపరేట్ గా. అండ్ ఇక్కడ ఆర్ట్ వర్క్ వాళ్ళు పెద్ద పెద్ద మూవీస్ లో ఆర్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మేము అసైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ వర్క్ లో ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోవానో లేకపోతే బాలినో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత బాగుంది ఈ ప్లేస్ అని ఒక మనసుకి ఆ ఫీలింగ్స్ వస్తాయి కదా, అది క్రియేట్ చేసింది. ఇంక వెళ్ళగానే అబ్బా మాదాపూర్ ఇప్పుడు దీనికంటే మాదాపూర్ కంటే మంచి థీమ్ వచ్చేసిందా అనే థాట్ వచ్చింది. ఇంకా అసలు అమీర్పేట్ దానికి నేను కళ్ళలు బిల్డ్ అయ్యేది, కళ్ళు చెదిరిపోయేది. అది నాకు నిజంగా, ఐ మీన్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. ఇక్కడ థీమ్ ఏం పెట్టారు తెలుసుకోవచ్చా? ఇట్స్ స్పేస్ థీమ్. ఇంటర్స్టెల్లార్ లాగా. ఇది ఏ సినిమాలో కూడా ఇప్పటి వరకు రిప్రజెంట్ అవ్వని థీమ్. డైనో అంటే డైనోసార్ ని మనం చూసేసాం ఎలా ఉండిద్దని. ఇప్పుడు డైనో కూడా మనం టీవీలోనే చూసాం, అలాగే స్పేస్ కూడా చూస్తాం. కానీ స్పేస్ లో మనం కూర్చొని తింటే ఎలా ఉంటుంది అనేది హియా అమీర్పేట్. గుంటూరు డైనో థీమ్. ఆ ఫ్రాంచైజ్ ఓనర్ హీ పర్సనల్లీ ఆస్క్డ్ మీ, నాకు డైనో థీమ్ అది చూసి లవ్ లో పడిపోయారు ఆయన, నాకు ఇదే కావాలి అని. సరే ఓకే ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పాను. ఇది కాకుండా అంటే చాలా మంది స్వీట్స్ పర్టికులర్ గా ఒక్కొక్క హోటల్ది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. స్వీట్స్ లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేశారా అంటే? ఎస్ మ్యామ్, మనది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్
బాగా బెస్ట్ సెల్లర్ మ్యామ్. అవునా? దాని గురించే స్పెషల్ గా వచ్చి కూడా తింటూ ఉంటారు. ఓకే ఓకే. నాకు కూడా చాలా ఇష్టం. నేను డైటింగ్ చేయడానికి ఎంత ట్రై చేసినా మా బ్రౌనీ వెళ్ళిపోయింది నాకు. దాన్ని చూడగానే కన్సిస్టెన్సీ, ఆ సాఫ్ట్ ఇది. మేము ఏం చేస్తామంటే బేసిక్ గా ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోము. ఇప్పుడు మాకయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కాకుండా ఇది మెయిన్ మోటో ఏముంటుందంటే మైండ్ లో, ఇది వెళ్ళాలి, ఇది మంచి దగ్గరికి వెళ్ళాలి, అది కూడా వాళ్ళు మంచిగా తీసుకోవాలి, హ్యాపీగా. సో ప్రైజింగ్ ఎక్కువ ఉండొద్దు, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ నాకు ప్రీమియం ప్లేసెస్లో ఎలా ఇస్తారో అలాగే కావాలి, కానీ ఖర్చు మాత్రం రెగ్యులర్ రెస్టారెంట్స్లో ఎలా ఉండిద్దో అలా కావాలి. చాలా తలనొప్పి వెండర్స్కి నేను, నిజంగా చాలా తలనొప్పి. నాకు ఇలాగే కావాలండి, నాకు మేడం అది రేట్ ఎక్కువ వద్దండి, ఇలా తగ్గించండి అని అడుగుతారు. ఎలా మేడం అంటే, మరి మనం సర్వీస్ ఇవ్వాలండి, మనం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, మన దగ్గరికి మనం క్వాలిటీ తెచ్చేసుకోవాలి, ఇంకా ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అని చెప్తాను. మాక్సిమం మా వెండర్స్ కూడా స్వీటే ఒప్పేసుకుంటారు.